ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ యొక్క విలువ మరోసారి బయటపడిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా తెలివిగా అలాగే హుందాగా ప్రవర్తిస్తున్నారు అంటే అది తనుజ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో భాగంగానే తనుజ చాలా తెలివైంది అంటున్నాడు ఇమాన్యుయల్. ఇక అసలు విషయానికి వచ్చేస్తే లైవ్ లో దువ్వాడ మాదిరి, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. అయితే ఇమాన్యుయల్ గత 2 వారాల నుంచి తనుజని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే అర్జున్ అలాగే అమర్ వచ్చి తనుజ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయంటూ హింట్ ఇచ్చారో అండ్ అలాగే ఆది కూడా విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాడు. అప్పటి నుంచి ఇమాన్యుయల్ ఫిక్స్ అయిపోయాడు. ఓహో, అంటే తనుజకి బాగానే ఉంది. అంతకంటే ఎక్కువ ఏ రోజైతే వీకెండ్ వచ్చి పిఠాపురం నుంచి వచ్చిన పర్సన్ తనుజ కోసం గొప్పగా మాట్లాడారో అప్పుడే అనుకున్నాడనుకుంటా. అయితే తనుజకి మంచి వాల్యూ ఉంది, నేను తనుజతో ఉంటేనే బెస్ట్ కంటెంట్ దొరుకుద్దో ఏమో. మొత్తానికి 2 వారాలు మాట్లాడలేని ఇమాన్యుయల్, తనని నామినేషన్ చేస్తానన్న ఇమాన్యుయల్ ఈ రోజు కెప్టెన్ అయ్యాక తనుజ దగ్గరికి వెళ్లి, తనుజ నేను కెప్టెన్ గా ఎలా ఉండాలి, ఏం చెయ్యాలనేవి కొన్ని సజెషన్స్ ఇస్తావా, నీ సజెషన్స్ చాలా బాగుంటాయి కదా అంటూ తనుజని అడిగాడు. అయితే పక్కనే ఉన్న మాధురి గారు అప్పటికి సెటైర్ వేశారనే చెప్పాలి. ఇమాన్యుయల్ ఇప్పుడు వరకు లేని జ్ఞానం ఇప్పుడు ఎలా కలిగిందమ్మా నీకు అంటూ మాధురి అండంతో, లేదండి ఏవో చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ మేమిద్దరం ఫ్రెండ్స్, మేమిద్దరం ఒకటే అంటే తనుజ అవేమి మనసులో పెట్టుకోదు కాబట్టి, అరే నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను ఏమో, కెప్టెన్ గా నువ్వు మంచి బాధ్యతగా చెయ్యి, ఎవరిని ఎప్పుడు కూడా నువ్వు టార్గెట్ చేసి మాట్లాడకు. నీలో మైనస్ ఏంటంటే నువ్వు ఎవరో ఏదో చెప్తే దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మాట్లాడుతూ ఉంటావు. అలా కాకుండా నీ కళ్ళకి ఏదైతే కనిపించిందో దాన్ని చూసే మాట్లాడు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా నువ్వు ముందే పిలిచి ప్రతి ఒక్కరికి పనప్ చెప్పేసాయి. చెయ్యకపోతే తర్వాత వీకెండ్ వచ్చిన నాగార్జున గారికి చెప్పు. అంతేగాని నువ్వు వాళ్ళతో గొడవపడి వాళ్ళు నీతో గొడవపడి చిరాగ్గా నీ కెప్టెన్సీని చిరాకు చేసుకోకు అంటూ చెప్పుకొచ్చింది ఇమాన్యుయల్ కి. అయితే ఇమాన్యుయల్ అన్నాడు, నువ్వు ఫుడ్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటావు కాబట్టి ఎవరికి ఎంత క్వాంటిటీలో ఫుడ్ వండాలి, ఎవరికి ఏం పంచాలనేది నీకు తెలుసు కాబట్టి నిన్ను రేషన్ మేనేజర్ గా చేస్తాను అంటే తనుజ, ఓకే అది నీ ఇష్టం, నేనైతే నువ్వు ఇచ్చినది ఏదైతే పదవి ఉందో అది బాధ్యతగానే పూర్తి చేస్తాను అంటూ తనుజ చెప్పుకొచ్చింది. అయితే గర్వించదగ్గ విషయం ఏంటంటే ఇమాన్యుయల్, తనుజని నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు, నీకు అసలు గేమ్ ఆడటమే రాదు, నీ ఆలోచనలు ఏమీ బాగుండు అన్న పర్సన్ ఈ రోజు కెప్టెన్ అయిన తర్వాత హౌస్ లో అంతమంది ఉన్నా ఎవరిని అడగకుండా తనుజ దగ్గరికి పోయి నేరుగా తనుజానే అడుగుతున్నాడు కెప్టెన్సీ ఎలా చెయ్యాలని. ఇది కదా అసలైన తనుజ విజయం అనే చెప్పాలి. మనల్ని ఎవడైతే నిందిస్తాడో వాడి నోటితో నుంచే మనం మంచేదు అని చెప్పించుకుంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మరి మీరేమంటారనేది కమెంట్ చేయండి. మరి తనుజపై మీ ఒపీనియన్ని కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.